ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. అష్టమ శని దోషం ఉంది గనక జీవిత భాగస్వామితో కానీ లేకపోతే వ్యాపార భాగస్వాములతో కానీ లేకపోతే జనాలతో కానీ మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందిపుచ్చుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. ఈ రాశి వారికి వారంలో బుధ గురువు మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం కానీ పాలు కానీ సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం, తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.